నేటిదిన వాక్య ధ్యానం కొరకు బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 41 వర్స్ 10, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన ఆఖరి వాక్యాన్ని చదువుకుందాం. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. కృపగల మా తండ్రి, మీ కొందనాలు, స్తోత్రాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి బలపరచండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆయన మనకు సెలవిస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, నిన్ను ఆదుకొందును అని చెప్పి ఆయన ఈ దినం మనలను ఆయన దర్శిస్తున్నారు. నిజమే, యేసు క్రీస్తు ప్రభువారు ఆయన మనలను ఆదుకునేటటువంటి దేవుడు. ఒక భక్తుడు తన జీవితంలో దేవుడు ఏ విధంగా ఆదుకున్నాడో ఆ సంగతిని తెలియజేస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తే, సామ్స్ 18th స్టాంజా, 18వ కీర్తన 18వ చరణం. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో దావీదు జీవితంలో తనకు ఎదురైనటువంటి శత్రువులందరి చేతుల్లో నుండి, సౌలు చేతిలో నుండి ప్రభువారు అతన్ని తప్పించినటువంటి దినమున ఈ మాటలను పలుకుతున్నాడు. నిజమే, ఎన్నెన్నో పరిస్థితులు తన జీవితాన్ని ఆవరించినప్పటికీ ప్రభువారు తనను ఆదుకున్నారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియచేయటం ఎంతో ఆశ్చర్యం. నిజమే, ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, భూమి మీద పలు పరిస్థితులు మనలను నిస్సహాయ స్థితికి నడిపిస్తాయి. కొన్ని పరిస్థితులు కృంగదీస్తాయి. ఏ స్నేహితులున్నా, బంధువులున్నా ఎవరు కూడా మనల్ని ఆదరించలేని పరిస్థితులు మనకు వస్తాయి. అయితే యేసు క్రీస్తు ప్రభువారు నిశ్చయముగా ఆయన మనలను ఆదుకునేటటువంటి దేవుడుగా ఉన్నారు అనేటటువంటి విషయాన్ని ఈ సమయంలో తెలియచేయడానికి సంతోషిస్తున్నాను. ఈ దీవెన మనం పొందాలి అనంటే సామ్స్ 22nd స్టాంజా, 20వ కీర్తన 2వ చరణంలో, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయనుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. నిజమే, ప్రభువు సన్నిధిలో ఎవరైతే ఎల్లప్పుడూ నివసించడానికి ఇష్టపడతారో, పాపమునకు దూరముగాను, చెడుతనమునకు దూరముగాను, దేవునికి దగ్గరగా, దేవుని ఉద్దేశాలకు దగ్గరగా, దేవుని చిత్తానికి దగ్గరగా ఎవరైతే ఉంటారో నిశ్చయంగా ప్రభు వారు వారిని ఆదుకుంటారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ఏ సమస్యలో మీరున్నారో, ఏ కష్టంలో మీరున్నారో, మనుషులు ఎవ్వరూ కూడా సహాయం చేసిన తీరని దీనస్థితిలో మీరున్నట్లయితే ఈ దినం మనలను కలుగు చేసిన దేవుని వైపునకు చూడండి. ఆశ్చర్యకరమైన రీతిలో ఆయన మిమ్మలను ఆదుకోబోతున్నారు. ఈ దీవెనకు నా ప్రియులకు మీరు పాత్రులు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగల తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని దర్శించినందుకు స్తోత్రం. నిరాధరణకు గురైనటువంటి స్థితిలో ఎవరు ఏ కారణాల చేత ఉండను, ఈ దినం నీవు మమ్మల్ని ఆదుకునే దేవుడు ఉన్నందుకు అయ్యా తండ్రి, మీరు మాకు తెలియపరిచినందుకు మీకు స్తోత్రాలు. నిశ్చయముగా మీరు వారిని ఆదుకొందురుగాక. యేసు క్రీస్తు నామమున ప్రతి విధమైనటువంటి బాధ, కష్టము నుండి వారికి విడుదల కలుగును గాక. నేడు నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులను దీవించండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను ఆశీర్వదించండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడే నడిపించును గాక, ఆమేన్.